మరి సమయంలో మొదటిగా దేవుడు సిలువ యాగం చేసిన తర్వాత ఆయన మాట్లాడుతున్న మొదటి మాట ఏంటంటే చూద్దాం. లోకాసు వార్త, అందరూ కూడా ఈ వాక్యాన్ని మనం చదువుదాం. లోకాసు వార్త చాలా ప్రాముఖ్యమైన మాటలు దేవుడు మన కోసం ఈరోజు మాట్లాడుతున్నాడు. లోకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం ఒకసారి మనం చదువుదాం. లోకాసు వార్త. యేసు తండ్రి దేవుడు తన తండ్రితో వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించమని చెప్పిను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన సిలువలో వేలాడుతూ మొదటగా ఈ మాట మాట్లాడుతున్నాడు. ఏంటంటమాట, యేసు ఇదిగో తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుడి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుడు ఆయన ఎంత బాధ పెట్టారంటే చాలా భయంకరమైన బాధలు పెట్టారు, చాలా భయంకరమైన చిత్రహింసలు చేశారు ఆయన. కానీ అలాంటి వారిని అన్నాడు కదా, ఇదిగో వీరేం చేస్తున్నారో తెలియదు గనక వీరిని క్షమించుడి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మన దేవుడికి క్షమించే తత్వం ఎంత అద్భుతంగా ఉన్నదంటే ఆయన ప్రాణాలను తీసిన వారిని కూడా దేవుడు ఏమంటాడంట, క్షమించమంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చేయమంటాడు ఇక్కడ, ఇదిగో తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరికి తెలీదు, వీళ్ళు ఆవేదనలో చేస్తున్నారో లేదా వేరే రకంగా ఏ పరిస్థితుల్లో ఈ పని చేస్తున్నారో వీరికి తెలీదు కనుక వీరిని క్షమించుడి. దేవునికి మహిమ కలుగును గాక. క్షమాపణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు ఈ మాటలు. ఇగో క్షమించడం అంటే చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు మన సహోదరుని కూడా మనం క్షమించే రీతిగా మనల్ని దేవుడు ఉండమంటున్నాడు. హల్లెలూయా. ఇదిగో నువ్వు ఒకవేళ నీ శత్రువు లేదా నీ సహోదరుడు ఒకవేళ తప్పు చేస్తే వారు నువ్వేం చేయాలంట, క్షమించాడు. క్షమించే తత్వం నీలో ఉండాలి. హల్లెలూయా. దావీదు అంటాడు కదా, దావీదు అంటున్నాడు, ఇదిగో దావీదు అంటున్నాడు, కీర్తన గ్రంథంలో ఉంటారు చూడండి, 86వ కీర్తన 5వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుదాం. అక్కడ దావీదు మాట్లాడుతున్నాడు, దేవుడి కోసం వివరిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. దావీదు రాసిన, అయా నీవు దయాళుడువు, నీవు క్షమించగలిగిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. నీవు మొరపెట్టినా అందరి ఎడల కృపాతిశయం కలవాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇదిగో దేవా, ఇదిగో నువ్వు క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడువు. నీవు క్షమించడానికి నీవు జాలుమంతుడువు, నీవు క్షమించడానికి పూర్ణార్వితుడువు నువ్వు. దేవునికి మహిమ కలుగును గాక. నీ ప్రేమను మేము వర్ణించలేమయ్యా. ఇదిగో ఈ లోకంలో నీకన్నా ఎక్కువ మాకు ఏది లేదయ్యా. ఇదిగో మేము పాపం చేశామయ్యా, మా సహోదరులు పాపం చేశారయ్యా. ఇదిగో నువ్వు క్షమించడానికి నీవు ఎలాంటి వాడవంట, సిద్ధమైన మనసు గలవాడువు. హల్లెలూయా. సిద్ధమైన మనసు గలవాడు. ఆ మనసు ఎవరికి లేదు. ఎవరికైనా ఉందా? క్షమించే మనసు ఎవరికైనా ఉందా? ఎవరికి కూడా లేదు. ఈరోజు మనం ఒక వ్యక్తి బాధిస్తూ ఉంటాడు, లేదా మనం ఒక వ్యక్తిని బాధిస్తూ ఉంటాం, లేదా మన వ్యక్తి ఒకరిని బాధపడుతూ ఉంటాం. కానీ వాడు అంటాడు కదా, ఇది నన్ను క్షమించు అంటే ఆ ఎంతవరకు క్షమిస్తాం మనం? ఒకవేళ మనం క్షమించిన మన హృదయంలో ఆ కక్ష అలాగే, ఆ పరం అలాగే ఉంటుంది. కానీ దేవుడికి అలా ఉండదంట. ఇదిగో నా కుమారుడు నా దగ్గరకు వచ్చి క్షమిస్తున్నాడు, క్షమించమని నన్ను అడుగుచున్నాడు. ఇదిగో తన పాపం చేశాడు, లేదా తన దోషం చేశాడు, అయినప్పుడు కూడా నేను క్షమించే రీతిగా దేవుడు ఉన్నాడు కనుక దేవుడు దావీదు వివరిస్తున్నాడు దేవుడి కోసం. ఇదిగో నువ్వు క్షమించడానికి నీ మనసు ఎలా ఉన్నదంట, ఎలా ఉంది, సిద్ధపడి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అల్లెలు. అందుకనే ఇక్కడ 86:5 అన్నాడు కదా, ఒకసారి మళ్ళీ మాట చదువుకుందాం. ప్రభువా, ఇదిగో చూడండి, ఆయన వన్యంతో ఎలా ఉంటే దావీదు అన్నాడు కదా, దేవా ఇదిగో నీవు దయాళుడువు, ఇదిగో నువ్వు క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మనసు ఎవరికి లేదు అయ్యా, మనసు ఎవరికి లేదయ్యా, ఆ జాలి ఎవరికి లేదయ్యా. ఇదిగో ఒకవేళ మేము పాపం చేశామేమో అయ్యా, ఇదిగో మేము ఒప్పుకుంటున్నాం నీ సన్నిధానంలో అయ్యా, మేము మొరపడుచున్నాము, ఇదిగో మమ్మల్ని క్షమించు. ఎందుకంటే నువ్వు క్షమించడానికి నువ్వు సిద్ధమైన మనసు గలవాడువు. హల్లెలూయా. ఎలాంటి మనసు గలవాడంట దేవుడు, ఇదిగో క్షమించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావయ్యా. కానీ
మనము ఏ తప్పు చేసినా, ఏ పాపం చేసినప్పటికీ, ఏ దోషము చేసినప్పటికీ మనము దేవుడి దగ్గర ఒప్పుకుంటే దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు మనల్ని ఇష్టపడుతున్నాడు క్షమించడానికి. అదే దావీదు మాట్లాడుతున్నాడు. ఇదో అయ్యా, ఇదిగో నీవు దయాళుడు అయ్యా, క్షమించడానికి నీ సిద్ధమైన మనసు గలవాడవయ్యా, ఇదిగో నీకు వందనాలు ప్రభువా అని దావీదు దేవుడికి మొరపెడుతున్నాడు. హల్లెలూయా. ఎలాంటి మనసు కలిగి దేవుడు ఉన్నాడంటే ఆయన సిద్ధమైన మనసు గలవాడే. మనల్ని క్షమించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మనం ఏం చేయాలంటే ఇదిగో మనల్ని, మన దోషాలను బట్టి, మన పాపాలను బట్టి దేవుని అడుగునప్పుడు, దేవుని వేడుకున్నప్పుడు ఆయన మన పాపాలను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదిగో ఆనాడు సిలువ వేయబడినప్పుడు దేవుడు వాళ్ళందరి కోసం అంటున్నాడు కదా, అయ్యా ఇదిగో వీళ్ళకి ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలీదు, అయ్యా వీళ్ళకి క్షమించు, వీళ్ళకి క్షమించని దేవుడు తన తండ్రితో మాట్లాడుతున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. అదే రీతిగా దావీదు కూడా అంటున్నాడు కదా, అయ్యా ప్రభువా, నా దేవా నన్ను క్షమించయ్యా, ఇదిగో నువ్వు క్షమించడానికి నువ్వు సిద్ధపడి ఉన్నావు అని దావీదు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అదే కీర్తన గ్రంథము 130 కీర్తన 4 కూడా ఒకసారి మనం చదివితే, అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు ఎవరి యొద్ద క్షమాపణ దొరుకుతుందంట? మనుషుల యొద్ద కాదు మనకు క్షమాపణ, దేవుని యొద్ద మనకి క్షమాపణ దొరుకుతుంది. ఇదిగో నీవు నేను మనమందరము కూడా పాపము చేసిన వంటి వారమే, మనమందరము కూడా దుష్టులమే. కానీ మనం ఎవరి దగ్గర ఒప్పుకోవాలంట, మనం ఎవరి దగ్గర మొరపెట్టాలంటే దేవుని దగ్గర మొరపెట్టినట్టయితే, దేవుని అడిగినట్టయితే ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదిగో దేవుడు మనందరినీ ఇష్టపడుతున్నాడు కనుక దేవుడు మన పాపాలను క్షమించడానికి, ఇదిగో పాపంలో ఉన్న మనము, ఇదిగో పాపంలో ఉండి మనం అపవిత్రంగా ఉన్న మనలను దేవుడు క్షమించి మనల్ని ఏం చేస్తున్నాడంటే పవిత్రులుగా చేస్తానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చదువుదాం. ఆయనను జనులను యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. హల్లెలూయా. దేవుని యొద్ద మనకి క్షమాపణ దొరుకుతుంది. ఎవరి దగ్గర మనకి క్షమాపణ లేదు. కానీ ఈరోజు మనము దేవుని దగ్గర మన పాపాలు ఒప్పుకున్నట్టయితే దేవుడు మనల్ని తప్పుదమ్మలకు క్షమించి, ఎందుకంటే ఆయన చిత్రహింసలు చేసిన వారిని దేవుడు క్షమించడానికే సిద్ధంగా ఉన్నాడు. ఆయన ప్రాణాన్ని సిలువ వేయబడిన వారినే క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు క్షమించమంటున్నాడు. ఈరోజు మనందరినీ క్షమించడానికి ఆయన ఇష్టపడతలేదా? దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడు హల్లెలూయా. ఎందుకంటే ఈ లోకమంతా పాపంతో నిండిపోయింది. ఈ లోకంలో వాళ్ళందరూ కూడా పాపంతో నిండిపోయినారు. కానీ ఈరోజు దేవుడు వాళ్ళందరి కోసం దేవుడు ఆయన ప్రాణాన్ని త్యాగం చేశాడు. వాళ్ళందరూ అంటే ఎవరు? మనమే. మన కోసం ఆయన ప్రాణాన్ని త్యాగం చేశాడు. అని ఏం చేయాలంటే మన సహోదరుని మనం ఏం చేయాలంట? మనం ఏం కలిగి ఉండాలంటే క్షమాపణ కలిగి మనం ఉండాలి. ఈరోజు ఒకవేళ మన సహోదరుడు అయ్యే మన విషయంలో ఏ తప్పు చేసినా, లేదా ఏ పాపం చేసినా, లేదా మన సహోదరు విషయంలో మనం ఏ తప్పు చేసినా, ఏ పాపం చేసినా మన సహోదరులు ఏం చేయాలంటే క్షమాపణ కలిగి మనము ఉండాలి. హల్లెలూయా. లోకాసు వార్త 6 అధ్యాయం ఒకసారి మనం చూద్దాం. 6 అధ్యాయము 27 వచనం ఒకసారి మనం చూద్దాం. వినుచున్న మీతో నేను చెప్పినది ఏమనగా, దేవుడు తన శిష్యులతో మాట్లాడుతున్న మాటలు, మీ శత్రులను ప్రేమించుడు. చాలా ఒకసారి అర్థం, మీ శత్రులను ప్రేమించుడు. అసలు మనకంటూ శత్రువులే ఉండకూడదు. హల్లెలూయా. మనకంటూ శత్రువులే ఉండకూడదు. అందుకని ఆనాడు దేవుడు తన తండ్రితో మాట్లాడుతుంది, వీళ్ళు నా శత్రువులు అని అనలేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు, వీరు ఏమి చేస్తున్నారు వీరికి తెలియదు కనుక తండ్రి వీళ్ళకి క్షమించమంటుంది. కానీ ఆయన ఏం చేశారు? చాలా చిత్రహింసలు చేశారు. కానీ శత్రువులుగా భావించాడా దేవుడు? శత్రువులు అన్నాడా? అనలేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించుడే. దేవునికి మహిమ కలుగునుగాక. వీళ్ళు క్షమించుడని దేవుడు మొదటగా దేవునితో ఆయన తండ్రితో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి లోకాసు వార్త 6:27 వచ్చిన ఒకసారి మనం చదువుదాం. వినుచున్న మీతో నేను చెప్పినది ఏమనగా, మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మల్ని ఎవరైతే ద్వేషిస్తున్నారో వాళ్ళకు మేలు చేయడి. దేవునికి అదే దేవుడు మనకి క్షమాపణ కలిగి ఉండమంటున్నాడు. ఏంటంటే ఇదిగో నీవు శత్రువుని ఏం చేయాలంట? ప్రేమించాలి. నీవు శత్రువుని ఏం చేయాలి?
ప్రేమించాలి. నిన్ను దూషించిన వారి కొరకు ఏం చేయాలంటే నువ్వు ప్రార్థన చేయాలంట. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఆయన వాక్యం ఎంత శ్రేష్టంగా ఈ రోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతుందంటే, మనల్ని దేశించిన వారిని ఏమేమంటాడంటే దేవుడు క్షమించమంటున్నాడు. వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయమంటున్నాడు. ఇదిగో నిన్ను ఎవరైతే హింసిస్తున్నారో ఈ లోకంలో, నిన్ను ఎవరైతే బాధ పెడుతున్నారో, నీకంటే ఎవరైతే శత్రువులు ఉన్నారో వారిని ఏం చేయాలంటే నువ్వు క్షమించు, వారి కొరకు నువ్వు ప్రార్థన చేయి అని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఇంకా చాలా మాటలు మన కొరకు ఉన్నాయి కనుక, ఇంకా చాలా మంది ఇంకా చెప్పాలి కనుక నేను ఇంకొక 2 మాటలు చెప్పి నేను సమయాన్ని ఇస్తాను. అదే లోకాసు వార్త చిన్నది 28 వరకు చదువుదాము. 26, 28 వరకు చదువు, 27, 28 కూడా చదువుదాం. మిమ్మల్ని ఎవరైతే క్షేపిస్తున్నారో వారిని దీవించుడి. మిమ్మల్ని ఎవరైతే బాధ పెడుతున్నారో, లేదా మీ ఇంటి పక్కల, లేదా మీ ఇంటి ముందులా, లేదా మన స్నేహితులా, లేదా మన బంధువుల, మన అందరి కోసం మిమ్మల్ని ఎవరైతే బాధ పెడుతున్నారో నువ్వు వారి కొరకు ఏం చేయాలంట? ప్రార్థన చేయమన్నాడు. దేవుడు చూడండి ఎంత అన్యత్వం కలిగి దేవుడు మాట్లాడుతున్నాడంటే, ఇదిగో నీ శత్రువుల కొరకు నువ్వేం చేయమంటున్నాడు? ప్రార్థన చేయమన్నాడు. నిన్నెవరైతే బాధ పెడుతున్నారో, నిన్నెవరైతే హింసిస్తున్నారో, నిన్నెవరైతే దూషిస్తున్నారో వాళ్ళ కొరకు నువ్వేం చేయాలంటే తగ్గించుకుని నువ్వు ప్రార్థన చెయ్యి. తను తగ్గించుకునేవాడు ఏం చేస్తాడంట? హెచ్చించబడతాడు. హల్లెలూయా. నువ్వు తగ్గించుకుంటలో తప్పు లేదు, దేవుని అందులో తగ్గించుకుంటలో తప్పు లేదు. ఎందుకంటే దేవుడు మన కోసము తగ్గించుకున్నాడు. దేవుడే మన కోసము ఆయన జీవితాన్ని అప్పగించుకున్నాడు. ఈరోజు మనమందరం దేవుని కొరకు మనం త్యాగం చేయలేమా? ఒకరి కొరకు మనం తగ్గించుకుని జీవితాలు జీవించలేమా? దేవుడు వాక్యం చెప్తుంది. దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. అదే మత్తయి సువార్త 6:38 కూడా ఒకసారి మనం చదువుదాం. క్షమించుడి. క్షమించుడి. ఎవరిని క్షమించాలంట? మన సహోదరుని క్షమించాలి, లేదా మనల్ని బాధ పెట్టేవారిని క్షమించాలి, లేదా మనల్ని దూషిస్తున్న వారిని క్షమించాలి, లేదా మనల్ని ఏదైతే బాధ పెడుతున్నారో వారిని మనం ఏం చేయాలంట? క్షమించాలి. చదువమ్మా. ఈయుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదే అంటాడు, ఇదిగో నా యందు మీ మాటలను మీ యందు నా మాటలను నిలిచిన నెడల మీకు ఏది కావాలో అది నేను ఇస్తానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఇష్టపడుతున్నాడు మనకి ఇస్తానికి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా వాక్యాలు ఉన్నాయి కానీ ఇంకా సమయం ఉంది కనుక ఇంకొక మాట మనం చెప్పుకుని మన సమయం ఇస్తాను. మొదటి యోహాను పత్రిక ఒకసారి చూద్దాం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం ఒకసారి మనం చదువుదాం. మన పాపములను ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రగా రండి లోపలికి వచ్చాను. మనలను పవిత్రులుగా చేయను. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజు నువ్వు నీ పాపాలను ముసుగు వేసుకోకుండా నువ్వు పాపాలు దేవుని సన్నిధానంలో ఒప్పుకున్నప్పుడు దేవుడు ఆ పాపాలను క్షమించడానికి దేవుడు ఆయన మనల్ని ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఇష్టపడతలేదో? మనల్ని ఇష్టపడకుండానే, దేవుడు మనల్ని ప్రేమించకుండానే, దేవుడు మనల్ని ఇష్టపడకుండానే దేవుడు ఆయన సిలువ యాగం చేస్తాడా? ఆయన ప్రాణాన్ని అర్పిస్తాడా? ఆయన రక్తాన్ని మన కొరకు సిందిస్తాడా? కానీ దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఆయన ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు. ఆయన యవ్వన రక్తాన్ని మన కొరకు సిందించాడు. ఇదిగో ఆయన 33 సంవత్సరాల జీవితాన్ని మన కొరకు త్యాగం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ ఈరోజు మనం మన సహోదరులను క్షమించలేమా? దేవుడి పట్ల మన పాపాలు దేవుడి దగ్గర మనం ఒప్పుకోలేమా? ఎందుకంటే దేవుడు మన పాపాలను క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఇష్టపడుతున్నాడు దేవుడు మన కోసం. ఈరోజు అంటాడు కదా, ఇదిగో మీరు పాపంతో నిండిపోయినారేమో, ఈరోజు మీరు పాపంతో నిండిపోయి అపవిత్రులుగా మీరు ఉన్నారేమో, ఇదిగో నేను మీ పాపాలను ఒప్పుకునే ఎడల నేను మిమ్మల్ని క్షమించడానికి, మేము మీ పాపములతో అపవిత్రంగా నిండిపోయిన మిమ్మల్ని నేను పవిత్రంగా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నేను ఇష్టపడుతున్నాను అని దేవుడు మన కొరకు, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనతో దేవుడు మనకు క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. సిద్ధమైన మనసు కలిగి ఉన్నాడు కనుక దావీదు అంటాడు, ఇదిగో నీవు సిద్ధంగా ఉన్నావయ్యా, నీవు సిద్ధమైన మనసు గలవాడై ఉన్నావు, ఇదిగో మా పాపాలు క్షమించమని దావీదు వేడుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజు మనకి ఎవరైనా శత్రువులు ఉంటే క్షమించండి. ఎవరైనా ఒకవేళ మనల్ని బాధిస్తున్నారో వారి కొరకు మీరు ప్రార్థించండి. ఎందుకంటే తగ్గించుకుంటలో దేవుని ఎందుకు తగ్గించుకుంటలో తప్పు లేదు, తప్పులేదు. ఎందుకంటే దేవుడు ఆయన మనందరిని కూడా మనందరి కోసం ఆయన ప్రాణాన్ని అర్పించాడు. మొదటగా
మా ఆయన సిలువులో మాట్లాడుతున్న మాట ఏంటంట, లోకాసు వార్త 20, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగును గనక వీరిని క్షమించుడి. ఎందుకంటే దేవుడికి క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.